ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. నచ్చింది నీ శక్తి లేక ప్రభా. నచ్చింది అనేక బిడ్డలు ప్రభా నశించిపోతా ఉంటున్నారు. నచ్చింది నా యేసయ్యా, నీ శక్తి మాకు కావాలా ప్రభువా, నీ బలము మాకు కావాలి యేసయ్యా. నీ శక్తితో ప్రభా ప్రతి బలహీనత కాడి తొలగిపోతుంది. నచ్చింది దేవా, ప్రతి బిడ్డలకు నీ బలము శక్తిని అనుగ్రహించండి ప్రభా. నీ అభిషేకాన్ని మా మందిరంలో కుమ్మరింపజేయండి తండ్రి. దేవాయుడు నేస్తము సాపండి తండ్రి, నీ తోడు నిడమకు దయచేయండి తండ్రి. నీకు యేసయ్యా, నీ కృపలో ఒకసారి ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు. ప్రియుడా, నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఇదిగో దేవుడు వచ్చి మా కొరకు బలియేటువంటి దేవుడు అవుతుంది, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు వేస్తే నా తండ్రి, నా ప్రభువు, నా తండ్రి గొప్ప దేవా,
ఈరోజు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి దినం వచ్చింది. దేవామూల్యమైనటువంటి దినం ప్రభా. వీళ్ళందరూ భయంతోటి భక్తోటి ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి ఉంటున్నారు. దేవా ఇది ఒక్కసారి ప్రతి బిడ్డలను ప్రేమించండి, ప్రతి బిడ్డలను చూడండి ప్రభా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. మా సంఘంలో ప్రభా ప్రతి ఒక్కరి పైన ప్రభాని హస్తము చాపండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ప్రతి బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మంచి దేవుడు, గొప్ప దేవుడు వచ్చండి, మహోన్నతుడు, మా గరుడు నచ్చండి యేసయ్యా. నా తండ్రి ఇదిగో దేవా నీ సన్నిధి ఇక్కడ ఉంచండి, నీ సన్నిధి ఇక్కడ ఉండును కాక నా తండ్రి. ప్రతి కార్యక్రమంలో మీరు అధ్యక్షత వహించండి తండ్రి. ప్రతి కార్యక్రమాన్ని నడిపించండి తండ్రి. దాని ఆశలో ఉండి ప్రభు మీరు మాట్లాడండి తండ్రి. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మంతుడా, సర్వాధికారి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. యొక్క బిడ్డలను ప్రభా నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో దేవా నా తండ్రి ఈ రోజు ప్రభా నీ శరీరం నీ రక్తం పూజించే దినము కాబట్టి నా తండ్రి బిడ్డలందరూ ఎంతో పశ్చాత్తాపముతో ప్రభా నీ పాద సన్నిధిలో ఇదిగో ప్రభా ఇంతవరకు నీ తండ్రి నీకు మొరపెట్టుకుని ఉంటున్నారు. దేవాన తండ్రి యేసయ్యా మాకు అవకాశాన్ని కల్పించండి తండ్రి. నాయా పూజించడానికి నీ అవకాశాన్ని కల్పించండి తండ్రి. నీకు వందనాలు. దయదాసులతో మీరు మాట్లాడండి, మంచి మాటలు బయలుపరిచి తండ్రి ఇక్కడ మీరు అధ్యక్ష వహించి ప్రతి కార్యక్రమంలో మీరు తోడుకొని మీరు అధ్యక్ష వహించి ముందుకు నడిపించమని తండ్రి. మీరే అన్నింటిలో మీరు తోడుకొని నడిపించమని అంటే కార్యక్రమంలో మీరు ఉండండి తండ్రి. యేసయ్యా ప్రతి విషయంలో మీరు తోడుకొని నడిపించి మీరే సాయం చేసి ముందుకు నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నిలబడి మనం కీర్తన చదువుకుందాం. అందరు కూడా బైబిల్ తీసుకురండి. దావీదు రాసినటువంటి 75వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుతున్నాము. దావీదు రాసినటువంటి 75వ కీర్తన మొదటి నుండి 5 వచనాలు చదువుతున్నాము. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ దయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును. దేవుడిచ్చిన దివ్యవాక్యమిదేదో మనకోయన్నలారా భావశుద్ధిని చేయుగన శుభ వర్తమానము దీని పేరు. దేవుడిచ్చిన దివ్యవాక్యమిదేదో మనకోయన్నలారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చక్కటి పాటలు పాడి చక్కటి ఆరాధన చేసి గొప్ప దేవుని మనం మయపరచాం, గొప్ప దేవుని గణపరచాం. మన దేవుడు ఆది అయినటువంటి దేవుడు, మన దేవుడు అంతమైనటువంటి దేవుడు, మన దేవుడు మొదటివాడు కడపటి వాడైనటువంటి దేవుడు, యుగములన్నిటిటువంటి దేవుని మనసు పూర్తిగా మనం ఆరాధించినప్పుడు, హృదయంతో మనసుతో ఆత్మతో సత్యముతో మనం ఆరాధించినప్పుడు పరలోకమందున మన తండ్రి మన హృదయంలో జరిగి మనల్ని ఆశీర్వదిస్తాడు.
మన అంతరింద్రము నెరిగి మనల్ని దీవించబోతున్నాడు. అతి దేవుడు గొప్ప దేవుడు మనకు ఉన్నారని నేను మీకు తెలియపరుస్తున్నా. దేవుడులా ఈ సమయమందు మరి మీరు సాక్ష్యములను తెలియపరచండి. మీ సాక్ష్యము ఏదైనా దేవుడు మీకు మేలు చేస్తుంటే, దేవుడు మీ పట్ల చేసిన అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని ఏదైనా మీ పట్ల దేవుడు చేస్తుంటే మీ సాక్ష్యములను తెలియపరచాలని కోరుచున్నాను. సాక్షులు హల్లెలూయా హల్లెలూయా అమ్మగా చేయాలి. నడుస్తుంది